హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సా టాక్స్. నేను మీ మాన్సాన్ని. ఈరోజు వీడియో ఏంటంటే ప్రాన్స్ కర్రీ నా స్టైల్లో చూసేయండి. ఫస్ట్ మేము 1/2 kg రొయ్యల్ని తీసుకున్నాం. ఇవి గంగ రొయ్యలండి. ఈ వీటిని మంచిగా నీట్గా కడగడానికి, నీసు వాసన రాకుండా ఉండడానికి పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఈ గంగ రొయ్యల్ని వాటర్తో 2 to 3 times వరకు నీట్గా కడగాలి. మనం ఇక్కడ పసుపు ఉప్పు వేయడానికి రీజన్ ఏంటంటే రొయ్యలు నీసు వాసన రాకుండా ఉంటాయి. రొయ్యల్లో ఉన్న వేస్టేజ్ అంతా తీసి ఇలా నీట్గా కడగాలి. క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఇలా బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, బగారాకు ఒక 2-3 వేసుకుంటే సరిపోద్ది. యాలకులు, షాజీరా, లవంగాలు, చెక్క, ఆయిల్ ఒక 4 tablespoon, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కారం, గరం మసాలా పౌడర్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టేసి అందులో 4 to 5 tablespoon ఆఫ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకు, 2 యాలకులు, 4 ముక్కల చెక్క, 4 లవంగాలు, 1/2 tablespoon షాజీరా. ఇవన్నీ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో చూసి ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 tablespoon పసుపు, ఒక 2 tablespoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు అండ్ సాల్ట్ వేసి ప్రాన్స్ని కడుగుతాం కదా, సో వాటర్ కొన్ని కర్రీ అండే టైం వరకు ఊరుతాయి. వాటర్ లేకుండా గట్టిగా పిండి ప్రాన్స్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. వాటర్ తోటే వేస్తే ఏంటంటే నీసు వాసన వస్తుంది, సో వాటర్ తీసేసి ఇలా గిన్నెలో వేసుకోవాలి. ప్రాన్స్ వేసుకున్నాక బాగా కలిసేలా
కలపాలి. ఇప్పుడు నేను చెప్పిన స్టైల్లో మీరు ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఒక 10 minutes ఫ్రై అవ్వాలి. చూడండి ప్రాన్స్ అంతా బాగా ఫ్రై అయిపోయింది, పీసెస్ కూడా చిన్నగా అయ్యాయి. సో ఇప్పుడు మనం ఒక 3 tablespoons కారం వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడా. నేనైతే సాల్ట్ 1.5 tablespoon వేస్తున్నాను. నెక్స్ట్ గరం మసాలా పౌడర్ 1 tablespoon వేసుకున్నాను. ఇవన్నీ వేసాక ఒకసారి కర్రీ బాగా కలపాలి. ఇప్పుడు కర్రీ పైన లిడ్ పెట్టుకోవాలి. స్టవ్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 minutes ఇలానే ఉంచాలి. 10 minutes అయిందండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఆయిల్ పైకి తేలుతుంది, అంటే కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు కొన్ని పుదీనా లీవ్స్, నెక్స్ట్ 1 cup ఆఫ్ కొత్తిమీర వేసుకోవాలి. ఈ కర్రీకి కొత్తిమీర తోటే టేస్ట్ వస్తుందండి. సో కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు కర్రీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి కలిపాక మరో 5 minutes లిడ్ పెట్టుకోవాలి. 5 minutes అయిందండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి కర్రీ తీసుకుందాం. చూడండి కర్రీని చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఎంత కలర్ఫుల్గా, ఎంత పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిందో చూసారు కదా మీరే. మీరు కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెసేజ్ చేయండి. అంతే అండి, డాబా స్టైల్లో ఫ్రాన్స్ కర్రీ ఇప్పుడు మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ద్వారా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాన్సా టక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.